నగరాల ఏర్పాటుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజల సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు విజయవాడతో పాటు తిరుపతి నగరాలు గ్రేటర్ నగరాలుగా రూపుదిద్దుకోనున్నాయి. అయితే ముందుగా ఈ ప్రక్రియకు సంబంధించి సాంకేతికంగా ఇబ్బందికరంగా ఉన్న అంశాలను పరిష్కరించే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో పాటు రాజధాని భూసేకరణలో కొనసాగుతోన్న తాజా పరిణామాలపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే ప్రారంభించిన నేపథ్యంలో సర్వే పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయొద్దన్న నిబంధనల కారణంగా గ్రేటర్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. జనాభా సర్వే పూర్తయిన వెంటనే గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ఈరోజు ఏదైతే గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నాము, దాన్ని ఇమీడియట్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేంటంటే సర్వే, కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాక ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అలాగే రాజధాని భూసేకరణ భూముల విషయంలో కూడా ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. భూసేకరణ భూముల్లో ప్లాట్లు పొందిన 250 మందికి ఫోన్ కాల్స్ చేయగా 42 మంది మాత్రమే ప్లాట్లు మార్పిడికి ముందుకొచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. అందులో ఇప్పటికే 16 మందికి లాటరీ ద్వారా ప్లాట్లు మార్చినట్లు, మిగిలిన వారిలో 8 మంది మాత్రమే వెంటనే తీసుకుంటామని చెప్పారని వివరించారు. మిగతా వారు వేచి చూస్తామని తెలిపారని, భూమిలో మార్పిడి చేయాలనుకునే వారు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే నిబంధనల ప్రకారం వెంటనే మార్పిడి చేస్తామని భరోసా ఇచ్చారు మంత్రి నారాయణ. సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, శ్రావణ్ గారు, మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం, ఎంతమందికి ఇంకా ఇవ్వాలి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం. చేస్తే వాళ్ళల్లో అంటే ఏమని అడిగామంటే, మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా లేదంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని. ఒక 250 మందికి ఫోన్ చేస్తే 42 మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటా, వేరే ప్లాట్ ఇవ్వమన్నారు. అందులో ఆల్రెడీ 16 మందికి ప్లాట్లు మార్చి లాటరీ సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు. 42లో 16 మందికి. మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళలో 8 మంది మాత్రం తీసుకుంటాం, మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో పడిందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేందాక వెయిట్ చేస్తామన్నారు. ఇది అందరికీ తెలియజేస్తాం. ఎవరైనా మీ ప్లాట్ ల్యాండ్ అక్విజిషన్లో పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాటరీస్ ఇవ్వడం జరుగుతుంది. జరీబ్, నాన్ జరీబ్ భూముల గుర్తింపు అంశంపై వచ్చిన విజ్ఞప్తులపై కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసి పరిశీలించామని మంత్రి నారాయణ తెలిపారు. కమిటీ పరిశీలన అనంతరం చాలా విజ్ఞప్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు. రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్, గ్రాండ్ వాటర్ విభాగం అధికారులతో కలిపి 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీకి 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామని, 2014 డిసెంబర్ 8 నాటికి శాటిలైట్ చిత్రాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. అన్నిటికంటే ఇంపార్టెంట్ జరీబ్, నాన్ జరీబ్కి కొన్ని కండిషన్స్ మీద ఇది జరీబ్, ఇది నాన్ జరీబ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడే ఫైనలైజ్ చేశారు. దాని ప్రకారం యాక్చువల్గా 2014-19లో జరీబ్ వాళ్ళకి 1450 చదరపు గజాలు, నాన్ జరీబ్కి 1250 ఇచ్చాం. అందులో 1000 గజాలు నాన్ జరీబ్ అయితే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్. జరీబ్ అయితే 1000 గజాలు రెసిడెన్షియల్, 450 ఇచ్చి కమర్షియల్. అయితే కొంతమంది మాది కూడా జరీబు కన్సిడర్ చేయమని అప్పీల్ చేయటం, దాని మీద కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ వేయటం కలెక్టర్ ఆధ్వర్యంలో. అయితే ఆ కమిటీలు వేసిన దాంట్లో మెజారిటీ రిజెక్ట్ చేశారు. అయితే మళ్ళీ రైతులు రిక్వెస్ట్ చేశారు అప్పీలు.
దాని మీద ఇప్పుడు స్టేట్ లెవెల్లో కమిటీ వాళ్ళని నిర్ణయించి ఆ కమిటీని యాక్చువల్గా వాళ్ళు వేశారు. యాక్చువల్గా ఆ కమిటీలో అటు జాయింట్ కలెక్టర్ యాక్చువల్గా జేసీ గారు గుంటూరు ఉంటారు, తర్వాత వాటర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, సర్వే డిపార్ట్మెంటు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ సిఆర్డే వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇది 45 రోజుల్లో లోపల ప్రాసెస్ కంప్లీట్ చేయమన్నాం. అంతేకాకుండా 2014 డిసెంబర్ 8వ తేదీ 2014 డిసెంబర్ 8వ తేదీన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అమరావతి క్యాపిటల్ సిటీ అని అనౌన్స్ చేశారు. 6 శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమన్నాం. ఈ జరీబ్ నాన్ జరీబ్ ఫైనలైజ్ చేయడానికి 6 శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని దాని ప్రకారం చేయమని యాక్చువల్గా దాంట్లో ఆర్డర్ ఇచ్చాము. ఇవాళ 45 డేస్ లోపల వీళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాం. రాజధానిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో రోజుకు సగటున 90 మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారని, ప్రస్తుతం రోజుకు 10 నుంచి 30 మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని చెప్పారు. ప్రతి లబ్ధిదారుడికి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నామని, కొందరు విదేశాల్లో ఉన్నామని, కొందరు మంచి రోజు చూసుకుంటామని, మరికొందరు అభివృద్ధి తర్వాత చేస్తామని కారణాలు చెబుతున్నారని వివరించారు. రైతులకు బ్యాంకు లోన్ల విషయంలో 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు అడుగుతున్న అంశంపై కూడా బ్యాంకులతో చర్చలు జరిపామని, లింక్ డాక్యుమెంట్లు లేకుండానే లోన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గన్నవరం భూములపై వచ్చిన 3 ప్రతిపాదనలపై భూ యజమానులతో చర్చించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల డిజైన్లు పూర్తయ్యాయని, వాటిని ఎమ్మెల్యేలకు అందజేసి గ్రామ పెద్దలు ప్రజలతో చర్చించి వచ్చిన సూచనలను డిజైన్లలో చేర్చాలని ఆదేశించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఎవరికైతే ప్లాట్లు అలాట్ చేసామో రిజిస్ట్రేషన్ కంటిన్యూస్ జరుగుతుంది. అంతకుముందు అయితే రోజు 90 మంది రిజిస్టర్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు రోజు 10 మంది నుంచి 30 మంది చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి చెప్తున్నాం మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని. కొందరు విదేశాల్లో ఉండాలని, కొందరు మంచి రోజు చేసుకుంటామని, కొందరు వచ్చి రోడ్లు కొద్దిగా డెవలప్ అయిన తర్వాత చేసుకుంటామని, ఇట్లా మెజారిటీ ఆ కారణాలు చెప్తున్నారు. కొన్ని యాక్చువల్గా ఏంటంటే బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్, అటువంటి ఇవి కూడా యాక్చువల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా లింక్ డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళు 30 years కడుతున్నారు జనరల్గా ఏదైనా లోన్ ఇవ్వాలన్నా. అటువంటిది లేకుండా యాక్చువల్గా ఆల్రెడీ వాళ్ళందరికీ గవర్నర్ సీఎం గారు మీటింగ్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇదే విధంగా గన్నవరం ల్యాండ్స్కి సంబంధించి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. వారు 3 ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఆ 3 ప్రపోజల్స్ ఆ యొక్క ల్యాండ్ లార్డ్స్తో మాట్లాడి డిస్కస్ చేయమని ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ కంటాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలో దానికి యాక్చువల్గా అధికారులు డిజైన్స్ ఫైనలైజ్ చేశారు. రోడ్డు, డ్రైన్స్, వాటర్ ఇవన్నీ కూడా శాసనసభ్యులకు చూపించమన్నాం. శాసనసభ్యులు అక్కడ ఉన్న గ్రామాల్లో గ్రామ పెద్దలతో వాళ్ళందరితో మాట్లాడి ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తే అవి కూడా చేసే విధంగా నిర్ణయించడం జరిగింది.